హాయ్ అండి, దిస్ ఈజ్ వెంకటరమణ. సో ఈరోజు మన వీడియోలో ప్రీవియస్ ఎపిసోడ్ బిట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం ఎంసెట్ బిట్స్ అనేవి అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తాము. ఎవరైనా చూడకపోతే ఒకసారి వీడియోస్ చూసి ఇది చూడండి మీరు, ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు మనకి స్టార్ట్ చేసేది ఏంటంటే ట్రిగ్నోమెట్రీలోనే మనకు రెండు క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి చూద్దాము. సో ఇక్కడ చూసేటట్లయితే మన ఫస్ట్ క్వశ్చన్, ఏ ట్రూ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిటీస్ అన్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో ఏది స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అంటే ట్రూ స్టేట్మెంట్ కావాలి. ట్రూ స్టేట్మెంట్ కావాలంటే ఇప్పుడు అన్ని కాస్ 5θ ఈక్వెస్ట్ ఇచ్చాడు, అన్ని కాస్ 5θ కాస్ 5θ ఈక్వెస్ట్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఇందులో ఏది కరెక్ట్ అని అడిగాడు. సో మనం ఈక్వేషన్ చేయాలంటే మనకి టైం పట్టుద్ది. సో దీన్ని సింపుల్గా చేయాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోతే మనకి ఈజీ అయిపోతుంది, ఓకేనా? అయితే ఇప్పుడు పుట్ θ ఈక్వల్స్ 0 degrees తీసుకుంటున్నామా. పుట్ θ ఈక్వల్స్ 0 degrees తీసుకుంటే ఇప్పుడు కాస్ 5 ఇంటూ θ, 5 ఇంటూ 0 0 అయిపోతుందమ్మా. కాస్ 0 వాల్యూ ఎంత 1. సో ఇవన్నీ కూడా ఇది కూడా కాస్ 0 1, ఇది కూడా కాస్ 0 1, ఇది కూడా 1. అంటే ఎల్హెచ్ఎస్లో మనకి అన్నీ కూడా కాస్ 5θ కాబట్టి ఎల్హెచ్ఎస్లో 1 వస్తుంది. ఆర్హెచ్ఎస్లో ఎక్కడైతే 1 వస్తుందో అది మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఇక్కడ చూసేటట్లయితే ఫస్ట్ ఇక్కడ కాస్ θ ఈక్వల్ 0 degrees కాబట్టి ఈ వాల్యూస్ అన్ని కాస్ థీటాస్ ఎన్ని కాస్ పవర్ ఎంత ఉన్నా కానీ 1 అయిపోతుందమ్మా. సో అప్పుడు మనకి మిగిలిన కోఎఫిషియంట్ మాత్రం మిగులుతాయి. ఇక్కడ చూసేటట్లయితే మనకి అది θ ఈక్వల్ 0 degrees తీసుకున్నాం కదా. ఇక్కడ ఈ స్టేట్మెంట్లో కోఎఫిషియంట్ చూస్తే 16 - 20 - 5 మిగిలినాయి. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 1 రావట్లేదు. సో దీని వాల్యూ మనకి 1 రావట్లేదు కాబట్టి ఇది ఆప్షన్ కాదమ్మా. సో నాకు సెకండ్ స్టేట్మెంట్లో చూస్తే దీని యొక్క ఇవి 1 అయిపోతాయి కాబట్టి కోఎఫిషియంట్ మాత్రం మిగులుతాయి. అంటే 20 - 16 + 5. సో ఇది కూడా మనకి 1 రావట్లేదు. సో నెక్స్ట్ ఈ కోఎఫిషియంట్ చూసేటట్లయితే మనకి ఇక్కడ 16 + 20 - 5 ఇది కూడా 1 రావట్లేదు కాబట్టి ఇది కూడా కాదు. సో లాస్ట్ స్టేట్మెంట్ చూసేటట్లయితే ఇది 16 - 20 + 5 అమ్మ. సో దీని వాల్యూస్ 1 అవుతుంది. అంటే ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇలా సింపుల్గా మీరు ఆన్సర్స్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు, ఓకేనా? అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్లో వెళ్తే మీకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లే చూడమ్మా. ఇఫ్ A, B, C ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ దెన్ sin A + sin B + sin C by sin square A/2 - sin square B/2 plus sin square C/2 - 1 equals to what is the value? సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు, -2 tan B/2 -2 cot B/2 2 tan B/2 2 cot B/2. సో ఇచ్చిన ఆప్షన్స్ మనకి వెరిఫై చేసుకుంటే అయిపోతున్నాం. ఇది కూడా మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయాల్సి ఉంటుంది. సో ఒక యాంగిల్ ఆఫ్ ది ట్రయాంగిల్ టోటల్ సమ్ ఆఫ్ ది యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుందంటే 180 degrees అవుతుంది. అయితే ఇక్కడ 3 యాంగిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ 3 యాంగిల్స్ నేను ఏం చేస్తానంటే ప్రతి యాంగిల్ని 60 60 60 తీసుకుంటే సో ఏ ప్లేస్లో 60, బి ప్లేస్లో 60, సి ప్లేస్లో 60. అంటే ఇక్కడ A = B = C = 60 degrees తీసుకున్నాను. అప్పుడు ఇక్కడ ఏమవుతుందమ్మా sin 60, ఇక్కడ కూడా sin 60, ఇది కూడా sin 60 అవుతుందమ్మా. sin 60 వాల్యూ √3/2 √3/2 √3/2 అంటే 3√3/2 అవుతుంది న్యూమరేటర్లో. ఇంకా డినామినేటర్ చూసేసరికి ఏ వాల్యూ 60 degrees కాబట్టి A/2 అంటే 30 degrees, sin square 30 అయిపోతున్నాం. ఇది కూడా B డిగ్రీ 60 degrees కాబట్టి B/2 అంటే ఇది 30 degrees అవుతుంది. sin square 30 degrees ప్లస్ -sin square 30 degrees రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మన వాల్యూస్ చేయక్కర్లేదు, ఓకేనా? నెక్స్ట్ sin square C/2, C అంటే 60/2 అంటే ఇది కూడా sin square 30 అవుతున్నాం. sin square 30 అంటే 1/4 -1 మిగిలింది, ఇది మాత్రం మనకు మిగిలింది. అంటే న్యూమరేటర్లో మనకి 3√3 ఇదేమవుతుంది -3/4 అవుతుంది. 3√3/2 -3/4 అవుతుంది. ఇక్కడ 2 1 2 2 క్యాన్సిల్ అయిపోయింది, 3 క్యాన్సిల్ అయిపోయిందమ్మా. ఈ 2 పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది -2√3 వస్తుందమ్మా. సో ఇక్కడ స్టేట్మెంట్లో మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేస్తే ప్రతి యాంగిల్ 60 degrees తీసుకుంటే సో మనకి స్టేట్మెంట్ వాల్యూ -2√3 వస్తుందమ్మా. ఇదే -2√3 ఆప్షన్లో ఎక్కడైనా వస్తుందో చెక్ చేసుకుంటే అదే ఆన్సర్ అవుతుంది. సరే చెక్ చేద్దాం. సో ఇప్పుడు -2 tan B/2 అంటే tan B/2 అంటే B అంటే 60 degrees, 60/2 అంటే tan 30 వాల్యూ అంటే 1/√3.
సో ఇక్కడ -2/√3 అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఎందుకంటే మనకి ఆన్సర్ -2√3 రావాలి. సో ఇది చూస్తే cot b/2 అంటే 60/2 అంటే cot 30 వాల్యూ ఎంతమో √3 -2√3 వచ్చేస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. సో ఈ రెండు మనకి కాదు, ఎందుకంటే పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు కాదమ్మా. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం సింపుల్గా చేయొచ్చు.